హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీ క్రెడిట్ కార్డ్ నుంచి మనీని నేరుగా మీరు బ్యాంక్ అకౌంట్ లోకి తెచ్చుకోవాలని అనుకుంటున్నారా? అది కూడా మీకు ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ లేకుండా. ఎస్, యూ హెడ్ ఇట్ రైట్. ఈ 2025 లో మనం క్రెడిట్ కార్డ్ నుంచి మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ కి ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నాం. ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ చేసాం మన ఛానల్లో. సో అది మనకి 2024 అలాగే ఆ టైంలో చేసాం అనమాట. అది కూడా ద బెస్ట్ అప్లికేషన్ అయిన క్రెడిట్ యాప్ తో. ఎందుకు బెస్టో కూడా చెప్తాను, మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు ఎక్స్ట్రా చార్జెస్ కూడా ఉండవని చెప్పాను కదా, ఈ ఎక్స్ట్రా చార్జెస్ ఎలా ఉండకుండా చేయాలనేది కూడా మీకు వీడియో చివరిలో చెప్తాను. ఫ్రెండ్స్, నేను ఇక్కడ వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నాను. దీనికి సంబంధించిన అవైలబుల్ లిమిట్ కూడా మీరు స్క్రీన్ లో చూసుకోవచ్చు. ఇక్కడ నాకు 5000 రూపీస్ అయితే ఉంది. అలాగే టోటల్ అవుట్ స్టాండింగ్ కూడా 0. అంటే నేను ఇంకా ఎటువంటి మనీని అయితే ప్రస్తుతానికి వాడలేదు. ఈ మనీని ఇప్పుడు నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తాను. మీరు తర్వాత పేమెంట్ ప్రూఫ్ కూడా చూడండి. సో ఇప్పుడు మనం క్రెడిట్ యాప్ యూజ్ చేసుకుని మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ లో మీకు క్రెడిట్ యాప్ లింక్ ఉంటుంది. అలాగే కామెంట్ లో కూడా క్రెడిట్ యాప్ లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసి మీరు క్రెడిట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇలా మీరు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి సైన్ అప్ ప్రాసెస్ చేసినట్లయితే మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏదైతే చేస్తారో అలా చేసినందుకు మీకు ఫస్ట్ టైం క్యాష్ బ్యాక్ కింద 250 రూపీస్ అయితే మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. వాటిని మళ్ళీ మీరు క్రెడిట్ కార్డ్ బిల్కి వాడుకోవచ్చు, లేదంటే మీరు మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి రెంట్ వయా క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది అనమాట. సో సింపుల్ గా మీరు ఏం లేదు, ఇక్కడ రెంట్ వయా క్రెడిట్ కార్డ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ టు కాంటాక్ట్స్, టు బ్యాంక్ అకౌంట్, టు యూపీఐ ఐడి, లేదంటే టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా మీరు డైరెక్ట్గా మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఎక్కువగా ఆ బ్యాంక్ అకౌంట్ లేదంటే యూపీఐ ఐడి యూజ్ చేసుకొని మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే మనం డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ కి మనీని ట్రాన్స్ఫర్ చేయలేము. కాబట్టి మీ ఫ్యామిలీలో ఎవరిదైనా సరే, లేదంటే మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా సరే వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ మీరు రిటర్న్ పే చేసుకోవాలి. డైరెక్ట్ గా మీరైతే మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోలేరు. సో ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ అయితే యూజ్ చేద్దాం. సింపుల్ గా టు బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ కి సెండ్ చేయాలనుకున్నారో ఆ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎస్బీఐ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు అకౌంట్ అయితే యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ మనల్ని అమౌంట్ అయితే ఎంటర్ చేయబడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు హౌస్ రెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. పే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 4500 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఇక్కడ పే వయా క్రెడిట్ కార్డ్ కొట్టండి, యూపీఐ ఐడి మాత్రం కొట్టొద్దు, గుర్తుంచుకోండి. సో ఇలా పే వయా క్రెడిట్ కార్డ్ క్లిక్ చేశాక ఇక్కడ మనకి రెంట్ వచ్చేసి 142 రూపీస్ అయితే మనకి ఛార్జెస్ అయితే వీళ్ళు కట్ చేసుకుంటున్నారు. ఈ అమౌంట్ మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినందుకు. ఇక్కడ మన క్రెడిట్ కార్డులో వచ్చేసి 4642 రూపాయలు అయితే అమౌంట్ అయితే కట్ అయిపోతుంది. సో పే ఇన్స్టాంట్లీ అనేది కదా, సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు స్క్రీన్ లో చూసినట్టుగా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయొచ్చు. సో ఇలా మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయగానే స్వైప్ టు పే అని ఉంటుంది. సో ఇలా మనం స్వైప్ చేయగానే ఇలా మనకి పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ గా అవుతుంది. సో ఇలా మనం మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే సక్సెస్ఫుల్ గా చేసుకోవచ్చు. విత్ ఇన్ ఒక 1 hour లో అయితే మనకి మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ 2 days తర్వాత కూడా మీకు మనీ రాకపోతే మీకు ఈ క్రెడిట్ యాప్ లోనే కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. సో వాళ్ళతో చార్జ్ చేసి మీరు ఒకవేళ లేట్ అయితే మాత్రమే, మాక్సిమం 99% అయితే లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు అనమాట. కాకపోతే కొన్ని సందర్భాలలో అలా అయితే మాత్రమే మీరు కస్టమర్ సపోర్ట్తో కాంటాక్ట్ అయ్యి మనీని మళ్ళీ మీరు రీఫండ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్లో కూడా చెక్ చేద్దాం మనీ అనేది మనకి బ్యాంక్కి వచ్చిందా లేదనేది. సో మీరు ఇక్కడ పక్కన స్క్రీన్ షాట్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు అనుకోవచ్చు మీరు ఎటువంటి ఛార్జెస్ లేకుండా మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని అన్నారు కదా. అంటే సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ మనం సైన్ అప్ ప్రాసెస్ చేసి ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మనకు అక్కడ 250 రూపీస్ వస్తుంది. అలాగే మనం ఈ క్రెడిట్ యాప్లో సైన్ అప్ చేసిన తర్వాత మీరు ఈ ట్రాన్సాక్షన్ చేయడం మాత్రమే కాదు, జస్ట్ ఏదైనా ఒక బిల్, క్రెడిట్ కార్డ్ బిల్ కానీ, లేదంటే ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, రీఛార్జెస్ కానీ ఏదైనా సరే మీరు క్రెడిట్ కార్డ్ నుంచి చేయాలి ట్రాన్సాక్షన్ అనేది. అలా చేసినట్లయితే మీకు ఈ 250 రూపీస్ అయితే సైన్ అప్ బోనస్ కింద వస్తుంది. అంతేకాకుండా మీరు ఈ క్రెడిట్ యాప్ని కొంతమందికి రిఫర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరికైతే క్రెడిట్ కార్డు ఉందో సో వాళ్ళకి మీరు ఈ యాప్ని రిఫర్ చేసినట్టయితే మీరు అలా రిఫర్ చేసినందుకు మీకు కొన్ని లెవెల్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఒక 250, తర్వాత ఒక 350, తర్వాత ఒక రిఫర్కి మీకు 500 వస్తుంది. ఇలా మీరు జస్ట్ ఒక పర్సన్ని రిఫర్ చేసినట్టయితే వాళ్ళ దగ్గర నుంచి మీకు జస్ట్ ఇన్స్టాంట్గా 500 రూపీస్ వస్తుంది, వాళ్ళు ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే. ఇంకా మనం ఛార్జెస్ విషయానికి వచ్చినట్లయితే ఈ క్రెడిట్ యాప్ అనేది మనకి 1% నుంచి 3% వరకు ఛార్జ్ చేస్తుంది మనం క్రెడిట్ కార్డ్ మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకుంటే 4500 మనం ట్రాన్స్ఫర్ చేసినట్టయితే 142 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తుంది. కాబట్టి సో ఇలా మనం చేసే ట్రాన్సాక్షన్ 1% నుంచి 3% ఉంటుంది. సో ఖచ్చితంగా 3 ఉండదు, 1 ఉండదు. సిచ్యువేషన్ బట్టి ఛార్జెస్ అయితే చేంజ్ అవుతుంది. అలాగే మీరు వాడుతున్న క్రెడిట్ కార్డులో కూడా మీకు ఛార్జెస్ పడతాయి అనమాట. సో ఇప్పుడు నేను 1 కార్డ్ వాడాను కాబట్టి నాకు దీంట్లో ఓన్లీ క్రెడిట్ కార్డ్ మనీని ట్రాన్స్ఫర్ చేసినందుకు 1% ఛార్జ్ అవుతుంది. కొన్ని క్రెడిట్ కార్డ్స్కి 2% వరకు ఉంటుంది. మాక్సిమం అందరికి 1% వరకు అయితే మీకు క్రెడిట్ కార్డ్ నుంచి కూడా ఛార్జెస్ అయితే కట్ అవుతుంది. టోటల్గా మీకు ఇలా 2 ways నుంచి అయితే ఛార్జెస్ అయితే పడతాయి. సో మీకు ఫ్రీ ట్రిక్ చెప్పాను, అలాగే ఛార్జెస్ గురించి కూడా చెప్పాను.
ఇంకా ఈ క్రెడ్ యాప్ అనేది ఎందుకు బెస్ట్ చెప్తానని చెప్పాను కదా. ఈ క్రెడ్ యాప్ అనేది ఎందుకు బెస్ట్ అంటే ఈ క్రెడ్ యాప్లో కేవలం మీరు మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం మాత్రమే కాకుండా ఈ క్రెడ్ యాప్లో మీరు మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ని యాడ్ చేసుకొని మీకు సంబంధించిన బిల్స్ అనేది మీరు చూసుకోవచ్చు. మీకు ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్లో ఇలా క్రెడ్ యాప్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క క్రెడిట్ కార్డ్ మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడెప్పుడు బిల్ పే చేయాలనేది కూడా మీకు అక్కడనే ఇంటిమేట్ చేస్తుంది. ఇక్కడ క్రెడిట్ యాప్లో ఏంటంటే అన్ని క్రెడిట్ కార్డ్స్ని ఒక్క దగ్గర మీరు యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది మీకు బెస్ట్ యాప్ అని చెప్పాను. చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తున్న యాప్ కూడా ఈ క్రెడిట్ యాప్. ఇంకా మీకు ఇచ్చే ఎక్స్ట్రా టిప్ ఏంటంటే మీరు క్రెడిట్ కార్డులో ఉన్న మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కేవలం 30% మాత్రమే యూజ్ చేయండి. మీకు ఎప్పుడన్నా అత్యవసరం అనిపించినప్పుడే ఎక్కువ మనీని యూజ్ చేయండి. ఒక 30% యూజ్ చేస్తే ఏంటంటే మీ సిబిల్ స్కోర్ అనేది డ్రాప్ అవ్వకుండా ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మీ క్రెడిట్ కార్డు ఉన్న లిమిట్లో మీరు కేవలం 30% లిమిట్ మాత్రమే యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో మీరు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడుతున్నారు అనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కూడా మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్లో చెప్పండి. వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.